క్రీస్తు కొరకు నిందలు, బాధలు, వేదనలు, కరువు కడుపు నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించమన్నాడు. పిల్లలు అర్థమైందా? ఆయన నిమిత్తం మనకి ఎన్ని నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, సాతానుడు యోగులాగా శోధించినా మనం కదా ఏం చేయాలంట? ఆయనను వెంబడించాలి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మన సిలువనెత్తుకొని శ్రమలు వచ్చినప్పుడు బాధపడకుండా ఆయనను ఆ శ్రమలు అనుభవిస్తూనే, ఆ బాధలు అనుభవిస్తూనే ఆయనను వెంబడించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అది కోరుకోవాలి. కానీ మనుషుడు ఏం కోరుకుంటున్నాడా? లోకాన్ని కోరుకుంటున్నాడు, లోకాన్ని సంపాదించుకుంటున్నాడు, ప్రయోజనం లేని వాటిని సంపాదించుకుంటున్నాడని మాట్లాడాడు కాదు. కాబట్టి ఆ లేఖనాలు ఏం సెలవిస్తున్నాడంటే, తన ప్రాణము రక్షించుకొని వాడు ఏం చేయాలంట? తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు చదువు. తన ప్రాణము రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొను. ఈ లోక సంబంధమైన వాటి తెలుసా? తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే పోగొట్టుకుంటాడంట. నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకోను, ప్రాణమును రక్షించుకోను అంటే నిత్య జీవం కోసం దాన్ని కాపాడుకుంటాడు. అంటే ప్రభువు నిమిత్తం నిందలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు వైద్యులకి పోకుండా కదా భరించాలని మాట్లాడుతున్నాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవాలని పారిపోతే దాన్ని పోగొట్టుకుంటావు. నా నిమిత్తం, స్వార్థ నిమిత్తం ప్రాణం పెట్టడానికి నువ్వు ఇష్టపడితే దాన్ని కాపాడుకుంటూ అని. అది విలువైనదని మాటలు. ప్రాణము విలువైనదని, లోకం విలువైనది కాదు, ప్రాణం విలువైనది. ఆ ప్రాణము దేవుని యొద్దకు వెళ్ళాలని అని కోరుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలని కోరుకోవాలి. కానీ వీళ్ళ లోకములు ఆశించి నశించిపోకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. చూద్దామా మరి కొంచెం అక్కడనే. పోగొట్టుకును, దాన్ని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకున్నట్టు కంటే వానికి ఏమి ప్రయోజనం? కదా వినండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనం? ఇతనంటే ఆ లోకాన్ని సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? లోకాన్ని అంతటిని సంపాదించుకున్నాడు. కానీ ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణాన్ని పోగొట్టు. కాబట్టి లోకం ప్రయోజనమైందా, ప్రాణం ప్రయోజనమైందా అని మనం ఇక్కడ గ్రహించుకోవాలి. కాబట్టి లోకాన్ని సంపాదించుకుంటూ ప్రాణాన్ని పోగొట్టుకోవటం కంటే ప్రాణంతో కదా ఇబ్బందులు పడుతున్నా యేసుని సంపాదించుకోవటం మంచిది, ప్రయోజనం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఉంది, నరకానికి తీసుకెళ్తే. కాబట్టి ఈ లోకంలో ఒకవేళ శ్రమలు అనుభవించినా తన ప్రాణాన్ని కాపాడుకొని నిత్యత్వం కొరకు తన ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి ఆయన చేతిలో మన ప్రాణాన్ని పెట్టాలి. రక్షించగలిగిన, నరకం నుంచి తప్పించగలిగిన ఆయన నమ్ముకోవాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించినాడు. నా కుమారుడా, నీ తండ్రి అయిన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి, నా కట్టడలు అనుసరించి నడుచుకున్నాడు. అలానే నీవు కూడా ఉంటే దీర్ఘాయుష్ని ఇస్తానని సొలొమోనుతో దేవుడు అంటున్నాడు. నీలాంటి జ్ఞాని ఉండడానికి మాట్లాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే విలువైన వాటిని కోరుకోవాలి. ప్రియమైన వాళ్ళ, లోకము విలువైనది కాదు. ఏంటంటే లోకం గతించిపోయేది. ఏంటంటే ఈ లోక నటన గతించింది అంటున్నాడు. ఈ లోకము శాశ్వతమైనది కాదని మాట్లాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఎంతోమంది రాణులు, ధనవంతులు వాళ్ళు యాత్ర ముగించి వెళ్ళిపోయారు. లోకాన్ని ఏం తీసుకెళ్ళారు? లోకాన్ని సంపాదించుకున్నారు, ధనధాన్యాలు సంపాదించుకున్నారు, ఇండ్లు వాకిలు కదా సమస్తం సంపాదించుకున్నారు. కానీ ప్రాణం పోగొట్టుకొని వెళ్ళిపోయారు. ఈ లోకాన్ని సంపాదన ఏం తీసుకెళ్ళలేదు. మనం సంపాదించుకోవలసింది మన ప్రాణము జాగ్రత్తగా కాపాడు, అంటే ఆత్మ అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనించినప్పుడు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు లోకాన్ని కోరుకున్నాడా? లోకాన్ని సంపాదించుకున్నాడా? కోరుకోలే. ధనధాన్యాలు ఆహారాన్ని కూడా సంపాదించుకోలే. ఆయన అనుదిన ఆహారం దేవుడు పెట్టాడు కదా, అలాగా తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఆయన చనిపోతూ అంటాడు కదా, తండ్రి నీ చేతిలో వినడు. ఏమన్నాడు? తన ప్రాణం ఏం చేస్తున్నాడు? తండ్రి యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత చనిపోతా అన్నాడు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా.
మనం కూడా అంట మన ఆత్మలను మన సృష్టికర్త అయిన ఆయనకు మన ఆత్మను సిద్ధపరచుకొని ఆయనకు అప్పగించే వారిగా ఉండాలని దేవుడు పేతురు పత్రికలు కూడా కోరుకుంటున్నాడు. నమ్మకమైన వానికి మన ఆత్మలను అప్పగించాలి. కాబట్టి లోకాన్ని సంపాదించుకోవడం కంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవడం విలువైనది నిత్యత్వం కోసం. కాబట్టి ప్రయోజనకరమైనది ఏంటంటే లోకం కాదు, నీ ప్రాణమే చాలా విలువైనది. దాన్ని ఆ నిత్యత్వం కోసం కాపాడుకోవాలి, ఆ ప్రాణమును సిద్ధపరచుకోవాలి కదా. ఆ ప్రాణమును ప్రయోజనమైంది అని మాట్లాడుతున్నాడు. దేవుడికి మరొకటి ప్రయోజనకరమైనది ఏందో ఒకసారి చూద్దామా. యెషయా గ్రంథం 48:17 యెషయా గ్రంథం 48:17 చూద్దామా. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేను నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞను ఆలకించవలను నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలను, నీ నీతి సముద్ర తరంగం వలనను, నీ సంతానం ఇసుక వలె విస్తారము, నీ గర్భఫలం దాని రేణువులను విస్తరించును. వారి నామము నా సన్నిధిని కొట్టివేయబడదు, మరువబడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటంట, నీకు ప్రయోజనం కలిగినట్టు నేను నీ ఉపదేశం చేస్తాను. ఏంటి ఉపదేశం అంటే, నీవు నా ఆజ్ఞలను గైకొనడం ప్రయోజనం. ఏంటంట, మూడోది ఏంటంట, ఒకటి జ్ఞానం ప్రయోజనమైంది, రెండోది విశ్వాసం ప్రయోజనమైంది, మూడోది ప్రాణం ప్రయోజనమైంది, నాలుగోది ఏంటంట ఆజ్ఞలను గైకొనుట ప్రయోజనకరము. నా ఆజ్ఞలను గైకొంటే నీ క్షేమము నది వల్లే ఉంటుంది అని మాట్లాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటామో, అర్థమైందా? ఏంటంటే ఆజ్ఞలు గైకొని కట్టల అనుసరించి నడుచుకుంటే ప్రభువారు అంటున్నాడు, నీ క్షేమము నది వల్లే ఉంటుంది. నది పారుతున్నప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత సంతోషాన్ని కలిగి ఉంటావని మాట. నీ నీతి సముద్ర తరంగము వల్లే ఉంటును. నీ సంతానం ఎన్ని ఆశీర్వాదాలు, నీ సంతానం ఇసుక వల్లే విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణులో విస్తరించును. నా సన్నిధిలో వారి పేరు కొట్టివేయబడదు, నామము కొట్టివేయబడదని మాట. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రయోజనకరమైన ఏంటంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఉపదేశం, దేవుని యొక్క ఉపదేశము, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు మనకు నీ క్షేమం నది వల్లే ఉంటుందంట. నీ నీతి సముద్ర తరంగాలు ఎంత ఎత్తుగా వెళతాయి, అంత ఎత్తుగా నీ యొక్క మంచితనం, నీ గొప్పతనం, నీ నీతి అందరికీ తెలియజేస్తానని మాట్లాడుతున్నాడు. నీ పిల్లలను దీవిస్తాను, నీ సంతానం ఇసుక వల్ల విస్తరింపజేస్తానన్నమాట. వారి పేరు ఎన్నడూ నా సంగ కొట్టివేయబడదని మాట్లాడుతున్నాడు. సౌలును కొట్టివేశాడు దేవుడు. దేవుని మాట ఆజ్ఞలు గైకొనలేదు సౌలును ఏం చేశాడంట, ఎన్నిక లేని సౌలును ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలు రాజు కావాలని కోరుకున్నప్పుడు ప్రత్యేకించి సౌలును, కీషు కుమారుడైనటువంటి సౌలు, బెన్యామీను గోత్రికుడు, ఈయన ఎన్నికలైన వాడు. ఇతన్ని దేవుడు రాజునుగా చేస్తే దేవుని ఆజ్ఞలను సౌలు గైకొనలేదు. దేవుని మాట, ఆజ్ఞలు అంటే దేవుని మాటలు సరిగా వినలేదు, లక్ష్య పెట్టలేదు. కాబట్టి ఏం చేశాడంట, సౌలును దేవుడు ఏం చేశాడు, త్రోసివేశాడు. ఏం చేశాడంట, సౌలును త్రోసివేసి దావీదునకు కృపను అనుగ్రహించాడు. కాబట్టి నెట్టివేశాడు. ప్రియమైన వాళ్ళరా, నా సన్నిధిని నీవు నా ఆజ్ఞలు గైకుంటే నీ పిల్లల పేరు కానీ నీ పేరు కానీ ఎన్నడూ కొట్టివేయబడదు, నెట్టివేయబడదు, త్రోసివేయబడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రయోజనకరమైన వాటిని గుర్తించండి. సౌలు
కొట్టివేయబడినట్లు మనం కూడా కొట్టివేయకుండా దేవుడు మన నిత్యం ఆయన సన్నిధిలో ఉంచాలంటే, ఆయన నీడలో బ్రతకాలంటే, ఆయన ఆశీర్వాదం నది వల్లే క్షేమము కలిగి ఉండాలంటే కదా, నీ పిల్లలు విస్తరించబడాలంటే, నీ నీతి తరంగముల కంటే ఎత్తుగా అవ్వాలంటే ప్రియుడా, ఆజ్ఞలను గైకొనటము మనకు ప్రయోజనము కదా. కాబట్టి 4 విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం. విలువైనది ఏంటంటే ప్రియమైన వాళ్ళ, ఒకటి జ్ఞానము ప్రయోజనకరమైనది. జ్ఞానం అంట అపరంజి పగడి 2వ అధ్యాయం 13 వచనం జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతూ, జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేకము కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు, వివేకం కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించిన మేలు. అపరంజిని సంపాదించడం కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనట. జ్ఞానము ఏంటంట, పగడములు అంటే విలువైన వాటి కంటే నీ ఇష్ట వస్తువులు దానికి సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయుడు, జ్ఞానం కలిగిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతుంది. ఆ ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారు ధన్యులు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించును, వివేకం వలన ఆయన ఆకాశ విషయాలను స్థిరపరచును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జ్ఞానము ప్రయోజనకరమైందని 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒకసారి చూద్దామా. నీ హృదయం పట్టుదలదు నా మాటలు పట్టుకునేమో, నా ఆజ్ఞలను గైకొనుట వలన నీవు బ్రతుకుదువు. ఏమంటాడు? నా ఆజ్ఞలను గైకొనుట వలన నీవు బ్రతుకుదువు. ఆ జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము. ఏం సంపాదించుకోవాలట? జ్ఞానము. జ్ఞానమును విడువుకోండి, అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన నిన్ను రక్షించును. జ్ఞానమును సంపాదించుకున్నటి జ్ఞానములకు ముఖ్య అంశం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును. దేవునికి మహిమ కలుగుగాక. జ్ఞానము కదా శ్రేష్టమైనది, విలువైనది అని అర్థం పిల్లలు. కాబట్టి దేవుని గురించిన విజ్ఞానము సంపాదించుకుని బిడ్డలుగా ఉండాలని దేవుడు ఒకటి. జ్ఞానము సొలొమోను గారు మరి కోరుకున్నట్లుగా దేవుడు అనుగ్రహించాడు. దాంతో పాటు ఐశ్వర్యాలన్నీ కూడా అనుగ్రహించాడు, పేరు ప్రఖ్యాతులు అనుగ్రహించాడు. నీలాంటి రాజు ఉండడు అన్నాడు. ఇక ముందు ఉన్నాడు, ఇక ముందు తరములు, అంత ముందు తరములు లేని ఇక ముందు తరములు ఉండడని దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఏది ప్రయోజనం అంట? జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటంటే అసలుకి జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలం. జ్ఞానం అంటే ఏంటో అనుకుంటున్నారు, కానీ దేవుని లేఖనాల్లో 9వ అధ్యాయంలో 10వ వచనంలో మాట్లాడు జ్ఞానం అంటే ఏంటో మాట్లాడుతున్నాడు. సార్ చూద్దామా? ఈ 4 విషయాలు మీరు గమనించండి.